రైతు రుణాలు తెచ్చుకున్న రైతులందరికీ శుభవార్త. మరి అదే రైతన్నలు సాగు చేస్తున్న రైతన్నలకి బ్యాడ్ న్యూస్. అదేంటంటే రైతు బంధుని ఆపేసి రైతు రుణమాఫీ చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి. మరి రైతు బంధు ఎటు పోవాలని ఆకాంక్షగా ఎదురు చూస్తున్న రైతన్నలు. మరి గదే ముచ్చండి చూద్దాం ఒకసారి. రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి రూపాయలు 43,000 కోట్లు. ఫస్ట్ అంటే ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి రూపాయలు 43,000 కోట్లు. అంటే ఇందులో రైతు బంధు ఉంది, రైతు రుణమాఫీ ఉంది, రైతు భరోసా కూడా ఉంది. అంటే ఇక్కడ రైతు బంధు అనేది ఇదే టైంకి, ఈ రోజు టైంకి గత ప్రభుత్వము ఈ టైంకి వేసేసింది. మరి ఈ రోజు ఈ టైంకి మాత్రం 1 రూపాయి కూడా చెల్లించకుండా మరో 4 నెలల నేను ఇన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించబోతాను అని అంటున్నాడు. మరి ఎందుకు ఇలా చెల్లిస్తున్నావు అని ప్రశ్నిస్తా ఉంటే ఇది కొత్త సంసారం కదా, అన్ని కొత్తగా ఉంటాయి కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి కొత్త సంసారం కొత్తగా ఉండేది ఏం లేదు. మీరు కావాలని గెలికిళ్ళు, తెలంగాణ తల్లి బొమ్మను మార్చిళ్ళు, తెలంగాణ లోగోను మార్చిళ్ళు, తెలంగాణ పేరు మార్చిళ్ళు, అన్ని మార్చుకొని అనవసరమైన పేర్లు పెట్టుకుంటూ పనికిరాని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆదాయం చేసింది రేవంత్ సర్కారు. మరి ఇప్పుడేమో కొత్తగా సంసారం ఏర్పడింది, అన్ని సర్దుకోవాలి. సర్దుకోవడానికి ఆడ ఏం లేదు, అన్ని కేసీఆర్ సర్ది పెట్టిండు. కానీ వాటిని మొత్తం చెడదొబ్బేలా చేసింది రేవంత్ రెడ్డి మాత్రమే. మరి ఆ ముచ్చట్ని చూసుకుందాం. రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్ల రూపాయలు. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ నిధుల సమీకరణ స్పీడప్. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు. టీజీఐసి నుంచి నిధులు సేకరించిన నిర్ణయం. త్వరలోనే రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల. నెల పాటు రుణమాఫీ రైతు ఉత్సవాల జరిపేలా ప్లాన్. అనంతరం పంటల బీమా, రైతు బీమా, రైతు భరోసా. అంటే ఇక్కడ రుణమాఫీ ఏదైతే ఉందో, తెలంగాణలో ఎంతమంది రైతన్నలు రైతు రుణాలు తెచ్చారో రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. రైతు భరోసాకు 7,000 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ కొంత వేయింగ్ చేసేసి, అంటే 5 ఎకరాల లోపు ఉన్న వారికి పెట్టడంతో 7,000 కోట్ల రూపాయలు. పంట రైతు బీమా 5,000 కోట్లు, మొత్తం 43,000 కోట్ల రూపాయలు. అయితే రేవంత్ రెడ్డి గీసిన చార్టు బాటు అన్ని బాగానే ఉంది, నేను దీనికి ఏకీభవిస్తాను. అంటే వీటిని సకాలంలో చెల్లించడానికి రేవంత్ రెడ్డికి మనసు ఎందుకు ఒప్పరలేదు. అంటే పనికిరాని కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, ఎస్టిమేషన్ చేయడానికి ఆయన దగ్గర పైసలు ఉంటాయి. వేరే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి తన పైసలు ఉంటాయి, టైం ఉంటుంది అని ఉంటుంది. కానీ రైతుల ముచ్చటకు వచ్చేసరికి 4 నెలల తర్వాత మహాసమ్మేళనం ఉంది. ఆ టైంలోనే, అంటే ఏ టైం అంటే అది మళ్ళీ వరి కోతలు సాగే టైంలో అప్పుడు రైతు బంధు వేస్తారట. అప్పుడు రైతు బంధు వేసి, అప్పుడు రైతు రుణమాఫీ చేసి, అప్పుడు రైతు భరోసా ఇచ్చి, అంటే ఇక్కడ ప్రజల్ని మబ్బు పెట్టడానికి భారీగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ సర్కార్. అయితే మరి గత ప్రభుత్వం ఈ టైంకి రైతు బంధు చేసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇదే టైంకి రైతు బంధు చేయాలి కదా. తీసుకొచ్చిన 31,118 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చినట్టు, ఏం చేసినట్టు, దాంట్లో నుంచి రైతు బంధు ఇస్తే ఏమైంది? మరి వేల కోట్ల రూపాయలు అన్ని అప్పులు చూపెట్టుకుంటా పోతున్నవే. రేవంత్ సర్కార్ చేసింది ఏంది? 6 నెలల్లోనే అప్పులు కుప్పలుగా మార్చింది రేవంత్ సర్కారు. మరి రైతుల కోసము ఆయన ఇచ్చే పెట్టుబడులు ఇవి. రైతు భరోసా అన్నాడు, రైతులు చనిపోతా ఉన్నారు. మరి అది కూడా ఎటుపోయే? రేవంత్ రెడ్డి తులం బంగారం అన్నాడు, అదెటు పోయింది? కళ్యాణ లక్ష్మి పైన ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో హామీలు ఉన్నాయి ప్రజలారా. కానీ రేవంత్ రెడ్డి ఈ విధమైన ఎట్లా అంటే అలా ఇచ్చులే పీకులేదు, కానీ ఈడ ఈ పేపరు ఇచ్చేస్తాను అనుకుంటా ఈ భజన రాస్తా ఉంటే, మరి రేవంత్ రెడ్డి ఆడ నేను ఇవ్వబోరను, ఇలా అన్ని హామీలు నెరవేరినాయి, 6 నెలల్లోనే సంతృప్తికరమైన పాలన నాది, స్వరాజ్యమైన తెలంగాణ నాది అనుకుంటా, నేను రాముణ్ణి నా కింద ఉందని అందరూ రాంభట్లు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి దానికి తగ్గట్టుగా రాంబంటు లెక్క తిలకిస్తా ఉన్నాడు. V6 గిది వ్యవహారం. జరగని జరిగేటట్టు, జరిగేదాన్ని అయిపోయిందన్నట్టు ఈ విధంగా రాతలు రాసుకుంటా పోతున్నారు ప్రజలరా. దయచేసి ఆ రాతలకు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా యొక్క మనవి. రైతు బంధు ఇచ్చేదాకా మనం అందరం ఏకమయ్యి కొట్లాడ తీరుదాము. కరెక్ట్ టైంకి రైతు బంధు ఇవ్వకుంటే ఈ ప్రభుత్వం ఉండి ఎందుకు, ఊడి ఎందుకు?